హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే పండక్కి విలేజ్కి అయితే వెళ్తున్నాను, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. అక్కడే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాయి. పండక్కి మీరే ఊరు వెళ్తున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కాజీపేటకి అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. మేమైతే కార్ మాట్లాడుకొని బస్ అండ్ ట్రైన్ టికెట్స్ ఫుల్ ఒక 15 days ముందు రిజర్వేషన్ చేయించుకోవాలని అంటున్నారు. సో మేము మాది సడన్ ప్లానింగ్ కాబట్టి వెళ్తామో లేదో అనుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయాము. వచ్చి కార్ మాట్లాడుకొని అయితే కాజీపేటకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మధ్యలో టీ తాగాము దిగేసి. నాకైతే సఫకేషన్ అయిపోయింది. కార్ అస్సలు పడదు, వామిటింగ్ అయినట్టు అయిపోయేసరికి డ్రైవర్ అనే టీ స్టాల్ లో ఆపమంటే ఆలర్లో ఆపాడు. దిగేసి టీ తాగి ఒక లేస్ తీసుకున్నా. టీ తాగగానే మైండ్ అంతా రిలాక్సేషన్ గా అనిపించింది. కాజీపేటలో కార్ దిగేసి స్టేషన్ కి అయితే వచ్చేసాము. ట్రైన్ లో వెళ్దామని. బస్ లో వెళ్తే 3 hours పడుతుంది, ట్రైన్ లో అయితే 1 hour లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అయితే ఫాస్ట్ గానే వచ్చేసింది, 5 minutes లో. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కడ చూసినా రష్, చాలా రష్ ఉండే. మీరే చూడండి, అసలు ప్లేస్ దొరుకుతుందో లేదో అని అనుకున్నాము. బై గాడ్ గ్రేస్ ప్లేస్ అయితే దొరికేసింది. షర్రు అయితే పైన కూర్చున్నాడు. నేనైతే ఒక 2 minutes నించున్న తర్వాత ఒక అతను అంకుల్ పాపం లేచి నాకు కూర్చో అని చెప్పేసి అన్నారు. ఇంకా కూర్చున్నాను. హ్యాపీని అయితే చూడండి, అందరి దగ్గర ఎక్కడికి వెళ్ళినా అందరు తీసుకొని ఆడుతూ ఉన్నారు దాంతో. ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని స్నాప్ ఫిల్టర్ పెట్టి దాంతో కొంచెం సేపు ఇలా టైం పాస్ చేశాను. అందరి చేతులలో మారుతుంది. మా హ్యాపీ గాడు ఎవరిని హర్ట్ చేయదు, అందరి దగ్గరికి వెళ్తుంది. ఈ అన్నయ్య వాళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటారంట. మాకు కూడా తెలియదు, అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళని చూడటం. కానీ వాళ్ళ డాడీ మా హస్బెండ్ కి తెలుసంట. చూసి షాక్ అయ్యాం. ఇక్కడైతే ఇంటికి వచ్చేసాం. చూడండి ఎలా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ నానమ్మ, తాతయ్య అండ్ బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాన్ని ఎత్తుకొని. చాలా డేస్ కి ఒక 3-4 months కి ఒక్కసారి అయితే వెళ్తాము. టైం కుదరదు కదా మా హస్బెండ్ కి. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను. చూడండి, చిన్న చైర్ తీసుకున్నారు చిన్నదాని కోసం. దానిపైన కూర్చుంది. ఫస్ట్ భయపడింది, తర్వాత కూర్చుంది. బానే కూర్చొని ఆడుతుంది. వాళ్ళ తాతయ్యని చూడండి ఎలా చూస్తుందో. వాళ్ళ తాతయ్య ఏదో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు పెట్టేస్తే చూడండి ఎలా చూస్తుందో బొమ్మల్ని. నాకు కూడా చిన్నప్పుడు చాలా పిచ్చి మిస్టర్ బీన్ అంటే. స్కూల్ నుంచి రాగానే మిస్టర్ బీనే. మా నాన్నమ్మకైతే అస్సలు రిమోట్ ఇచ్చేదాన్ని కాదంట. నాన్న, తాతయ్య, బాబాయ్ కలిసి ఎలా తినిపిస్తున్నారో చూడండి. చిన్నదాని విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. ఇంత స్లోగా మాట్లాడుతున్నా అనుకోకండి, నాకు ట్రాఫిక్ కార్ అస్సలు పడదు. అత్తయ్య మురుకులు టీ అయితే ఇచ్చారు. ఇంకా తినేసి పడుకున్నా.